దేవుని దేవుని స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య ఇంతవరకు మనకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం తన రుణస్థులమై ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఒకసారి తీసుకోండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మంది పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను. అయ్యా, మత్తయి సువార్త ఒక నిమిషం అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. మత్తయి సువార్త 15వ వచనం. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా నున్నది. మనుషులు కల్పించు పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు మన ఆరాధన మన స్తుతుల మూలంగా ఆసీనుడు అవ్వాలని చూస్తూ ఉన్నాడు. ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తున్న ఎగ్జాల్ట్ అంటే ఎప్పుడైతే ఆయన్ని మనం పొగుడుతామో, ఆయన్ని మహిమపరుస్తామో, ఆయన మన పట్ల సంతోషిస్తాడు. అంటే ఏంటంటే, నన్ను మహిమపరిచేవాడిని నేను మహిమపరుస్తాను, నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడని మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. అయితే దేవుని యొక్క మాటలు మనలో నిలవాలంటే మనం ఏం చేయాలి? మనము ఆయన స్తుతించే వారం ఉండాలి, ఆయన ఆరాధించే వారం ఉండాలి, ఆయన నామాన్ని మహిమ తెచ్చేవారు ఉండాలి. ఇశ్రాయేలు స్తోత్రుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు అది శోభస్కరము. స్తుతి ఎప్పుడైతే మనం చేస్తామో మన హృదయంలో నుండి ఆయన భారం తొలగిపోతుంది. మన ప్రార్థన ఆలకించడం. ఆరాధన అంటే భయముతో కూడిన ఆరాధన రావాలి. భయము అంటే భయం అనేది ఎప్పుడైతే మానవుని హృదయంలోకి వస్తుందో భక్తి అనేది వస్తుంది. భక్తి రావాలంటే ముందేం కావాలా? పంతులు గారు కొడతారు అంటే పెందల కాడనే ముందు వచ్చేస్తారు టయానికి. ఏంటి, ఆఫీసులో తిడతారంటే ఏం చేస్తారు? ముందు వచ్చేస్తారు. అవునా కదండి? ఒక సమస్య లోపల మనం చేసే పై అధికారుల పట్ల మనకు కొంచెం ఉండాలా? భయం ఉండాలా? మనం లేటుకి వెళ్తే ఉద్యోగం తీసేస్తాడేమో. అలాగే లోకంలో 33 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఏ దేవుడు యేసుప్రభు వారికి సాటైన వారు కారు. అది సాటైన వాడు అంటే యేసుకు సమ్ముడు ఎవరు కారు. యేసుకు సమ్ముడు ఎవరు అంటే ఎవరున్నారు? యేసుకు సమ్ముడు ఎవరు లేరు లోకంలో. ఆయనకి సమ్ముడైన వాడు ఎవరు లేరు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన హృదయంలో ఎలాంటి ఆరాధన వస్తుంది? నువ్వు భయపడి దేవునికి ఆరాధన చేస్తున్నావా? భయం అనేది నీలో ఉంటే భక్తి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. భర్త తిడతాడు అంటే భార్యకి ఏం కలుగుద్ది? తండ్రి తిడతాడు అంటే పిల్లలకి ఏం కలుగుద్ది? మన అధికారి తిడతాడంటే వర్కర్స్కి ఏమవుతుంది? అలాగే సృష్టికర్త అయిన దేవుడు మన పనులను, మన క్రియలను, మన నడవడికలన్నీ చూస్తున్నాడు అనే భయం అనేది ఎప్పుడైతే ఉంటుందో మనం ఏం చేస్తాం. అందుకని ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే మన హృదయము ఎవరికి దగ్గరగా ఉండాలి? ఇష్టం వచ్చిన వారు మాట్లాడుతుంటే మన అటెన్షన్ బాగా ఉంటుంది. అంటే ఆసక్తికరంగా వింటాం. 3 విషయాలు మీరు గమనించండి. ఒకటి ఏం చేస్తారు? నవ్వు ముఖం ఉంటుంది. ద ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఈ ముఖాలు చూస్తేనే ఏమనిపిస్తుందండి? వీళ్ళు దుఃఖంతో ఉన్నారా, సంతోషంతో ఉన్నారా, ఆసక్తిగా ఉన్నారా, ఇష్టం లేనట్టుగా ఉన్నారా అనేది ఎక్స్ప్రెస్
అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ కంటే నువ్వు పాస్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, ముఖ ఎక్స్ప్రెస్ అనమాట. దేవుడి సంతికి వచ్చిన మనము బాధలన్నీ పెట్టుకుని మనలోనే కూర్చొని ఆ కారులో ముసలం ఎక్కి మూట కూడా నెత్తి మీద ఎట్టుకున్నట్టుకున్నామా, కనీసం మూట పక్కన ఆడేసి అన్నీ నేను దేవుని మీద భారం ఇచ్చేస్తాను, నా చింత ఆయన మీద, నా భారం ఆయన మీద, ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి ఇటు చుట్టూ పుట్టేసుకుని నాకు ఎగురుతున్నారా. ఏదొచ్చిన సమస్య అనేది మనుషులుగా వస్తుంది. దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము, నా దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు, ఆదియును అంతమునై ఉన్నవాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటాను సెలవిచ్చిన దేవుడు. ఏమన్నాడంటే ఆయనను ఆరాధిస్తున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతోనే ఆరాధిస్తున్నారు. ఎలాగా? వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవరు జనగణమనైతే నాయక చేయి అన్నట్టు పాడేస్తుంది. మరి లోకంలో పాడే పాట, అంతర్గతంలో వచ్చే పాట, యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం పరిపూర్ణ. కాస్త గాలి ఎక్కువ తీసుకొని కడుపులోకి తీసుకొని మనం కొంచెం బలంగా మనం పాడుతున్నాం. ఏ పాటది? యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి వరద వలే భక్తి. అంటే గాలి తీసుకొని ఆ పదాలు తీసుకొని ఎంతో గట్టిగా పాడుతున్నాం. మరి ఇక్కడి నుంచి వచ్చే పాట అది లోనకి వెళ్తుందా? హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు యేసయ్య. యేసు అందరి హృదయాలను ఎరిగినవాడు. మనం ఏ సమస్య వచ్చినా మనము ఆయనకి భయముతో భక్తితో ఆరాధిస్తున్నామని. ఈ ప్రజలు వారు ఆరాధన చేస్తున్నారు, కానీ వారి ఆరాధనలో అంటే నన్ను ఘనపరుస్తూ వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నాయి. మనుషులు కలిగించే పద్ధతుల దేవోపదేశంలో బోధించు వారు నన్ను వ్యర్థముగా ఎంతసేపు డామ్ డిమ్ డామ్ని కొట్టుకొని చివరికి ఆయనకి మహిమ లేకుండా వెళ్ళిపోతున్నాం. ఏం చేసేవారా? చేసిన తీసే ఛాయకి ఏదో చేస్తుంది అనుకుని ఏనుగుని తీసుకొచ్చారంట. మీకు తెలిసింది కదా, ఏదో పెద్ద ఏనుగు తీసుకొచ్చి ఏం చేసింది? ఒక గాలి వదిలేసి వెళ్ళిపోయిందంట. ఏం లేదు, చేసింది ఏం లేదు. అంటే కొంతమంది అంట దేవుని దగ్గరికి మనం వస్తున్నప్పుడు అటెన్షన్, దేవునికి మాటల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నామో, ఆ మాటను వింటున్నామా, దాన్ని గ్రహిస్తున్నామా, దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నామా. అందుకనే ఈ వాక్యమైన దేవుడు సెలవిస్తున్నాడు, వ్యర్థమైన ఆరాధన మన జీవితంలో ఏంటంటే ఏమీ మనము పొందుకోము. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో కనుక ఈ యొక్క వాక్య భాగం నేను చూసినట్లయితే నాకు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవునికి వాక్యం నీ పూర్ణ అంటే నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణము అంటే సంపూర్ణ, హృదయపూర్వకముగా దేవుని ఆరాధించాలి. అది ఎప్పుడు వస్తుంది? ఆరాధించాలి. ఏ బాధలు లేనప్పుడు, ఏ సమస్యలు లేనప్పుడు. ఇంకా అన్నీ అనుకుంటే మన బ్రతుకు దినాల్లో అన్నీ కంప్లీట్, అన్నీ సరిపెట్టి అనుకుంటానికి లేదు. ఏదో ఒక ముళ్ళు ఉంటుంది.
ఎందుకంటే అది మనం సరిచేయడానికి ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అక్కడ ఆ అధ్యాయంలో చదివినట్లయితే ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను ఆజ్ఞాపించిన మాటను నీ హృదయంలో ఉంచుకొని నీవు నీ కుమారుని వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీవు త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ఇవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండవలను. నీ ఇంటి ద్వారపు బంధకముల మీద, నీ గబురుల మీద వాటిని వ్రాయవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనసులో మనం ఉందనుకోండి, మన ఇల్లు ఎలా అలంకరణ చేస్తాం? అలంకరించేటప్పుడు నా ఇల్లు నలుగురు చూస్తే అది అందంగా ఉండాలని రకరకాల ఐటమ్స్ పెట్టి గోడలన్నీ నింపేస్తాం. మన హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి అనుకోండి, ఆ హృదయంలో ఉన్న మాటలు. ఇప్పుడు నేను మా ఇంటికాడ మా ఇల్లు చూస్తే గుడి అని అంటారు. అది ఉండేదే రేకు చెట్టు ఇలాగ ఉంటుంది, మిద్దున్న చుట్టూ అన్ని గదులకు వాక్యాలు రాయించేశాను. ఒకసారి డైనింగ్ టేబుల్ లేదు, చిన్న టేబుల్ వేసుకున్నాం. నీవు తిండిపోతే వినడలా నీ గొంతు కత్తెట్టుకుని అక్కడ పెట్టి వాటి పెడతాను. ఇప్పుడు తింటాకు వచ్చినాడు, ఇప్పుడు నేను తిడుతున్నాడా, తినమంటున్నాడా? వచ్చిన కొత్తలో తలుపు వెనకాల నీ చెప్పులు తీసుకెళ్ళమని, బయట మీ చెప్పులు విడివమని ఇలాంటి వాక్యాలను రాసేసేవాడిని. కానీ ఒకరోజు నాడు నేను ఇంట్లో లేనప్పుడు ఒక అన్యులు వచ్చారు. వాళ్ళకి ఏదో చెప్పుకుందామని వచ్చారు, కానీ మా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, పిల్లలు ఎక్కడ ఉన్నారో ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ వాక్యాలలో అన్నీ చదువుకున్నారు. పెట్టారు కదా చిన్న చిన్న క్యాలెండర్లో అయ్యి, ఆ వాక్యాలు చదువుకున్నారు. ఆ వాక్యంలో వాళ్ళకి ఆదరణ కలిగిందంట. వాళ్ళు గుడిలోకి వచ్చి సాక్ష్యం చెప్పారు. అక్కడ మనిషి లేడు, కానీ ఆ వాక్యం ఏం చేసింది వాళ్ళని? నీ గోడలోకి నువ్వు రాయటం అన్నా, నీకు చెప్పకపోయినా వాళ్ళే. ఇప్పుడు మనం బస్సులో వెళ్ళిపోతున్నాం, రాయి మనతో మాట్లాడుతుంది, అవునా కదా? ఎలా మాట్లాడుతుంది? వెళ్ళిపోతున్నాము, ఇదిగో హైదరాబాదు 69 కిలోమీటర్లు, కిటికీ పక్కన కూర్చొని చూస్తున్నాము. హైదరాబాదు 69, 69 కిలోమీటర్లు వచ్చేసాము. ఎవరు చెప్పారు మనకి? అది అసలు దాని ఇంకోటి ఉందా, జీవం ఉందా? కానీ ఎవరు చూశారు? మనం చూసాము, మనం చదివాము, మనకి జ్ఞానం లేదు. కనుక దేవుడు అంట గాడిదతో మాట్లాడిన దేవుడు. మీరు ఊరకొండ రాళ్ళతో మాట్లాడతానంట. మనము దేవుళ్ళు పూర్ణమైనప్పుడు ఆయన పూర్ణ ఆత్మతోనూ, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త కూడా చక్కటి మాట రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం కనబడిందా? అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. అమ్మ 24 చదువుంటాం. 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు కొనియాడెదను. ఆరాధన ఆరాధన నీవే, ఆరాధన ఆరాధన నీ మేలులకై, ఆరాధన నీకై. పాపం నోరు మూసుకొని ముసుగులెత్తిన మాసులు వేసుకొని చక్కగా ముందే కూర్చొని బుజ్జి గారు, విజయ్ చంద్ గారు, బాలరాజు గారు ఏం చేద్దాం కానీ మీరు నవ్వుతున్నారో కోపడుతున్నారో మీ ముసుగుల వల్ల నాకు తెలియట్లేదు. అది కూడా కొంత ప్లస్ పాయింటే. దేవుని ఎస్, ఇది శాపం అంటున్నారు బాబాయ్. దేవుడు మనకు ఇచ్చిన జాగ్రత్త. సరే, ఆరాధన చేసేవాడు ఎలాగ ఆరాధిస్తారు? హృదయం నిండిన దాన్ని బట్టి, హృదయంలో
ఏం సంతోషం లేదనుకోండి, సంతోషం ఎవరికి ఉండదు చెప్పండి. అసలు సడన్గా మీ ముగ్గురు పిల్లలు తీసుకొని మీ ఆవిడ గారు ఇక్కడ దిగారు అనుకోండి, మీ హృదయాలు ఉంటుంది. మేరీ గారు తన ముగ్గురు బిడ్డలు తీసుకొని సడన్గా డోర్ తీసుకొస్తే ఎవరు సర్ప్రైజ్ ఎవరికి సర్ప్రైజ్? ఎలాగా పరిస్థితి వచ్చినా వచ్చేస్తుంది ఆవిడ, అంత ధైర్యం ఉంది ఆయన. సో అక్కడగా అంటే అప్పుడు ఆయన హృదయం ఎలా ఉంటుందో ఆహ్లాదిస్తుందా, ఇదే చిందటి రబాబు అనుకుంటారా? హృదయంలో భార్య పిల్లలు చూడగానే ఒక రకమైన ఆనందం, ఈ ఆనందాన్ని తట్టుకోలేరు ఇంకా కదండి. అప్పుడు దేవుని సన్నిధిలో నుండి కూడా గంతులేసుకొని బయటికి వెళ్ళిపోతారు, ఆనందం తట్టుకోలేక. సో అంటే మన హృదయం ఆహ్లాదం కలిగించేది, మనం మనసు దేని మీద పెడతామో దాని మీదే నీ హృదయం ఎక్కడ ఉండునో అండి నీ మనసు. కనుక నీ ధనం ఎక్కడ ఉండనో నీ మనసు అక్కడ ఉండను. దేవుని మీద మనము కొద్ది నిమిషాలు ఈ ప్రజలు రావటానికి వస్తున్నారు కానీ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేవారు ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తితోనూ ఆరాధించాలి. ఎప్పుడైతే పూర్ణత అనేది ఉన్నదో ప్రభువులో మనం మిళితమైపోతాం అన్నమాట. అప్పుడు కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ మనం మర్చిపోతాం, నీలమైపోతాం. అప్పుడు ప్రభువులో మనం ఉండిపోతాం కనుక మన సమస్యలను ఆయన హీ విల్ టేక్ ఆఫ్. మన బర్డెన్స్, మన హృదయంలో ఉన్న భారాన్ని ఆయన తీసుకుంటాడు. మన హృదయం ఆటోమేటిక్ చూడండి, నుంచి ఆరాధన చేస్తున్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తున్నప్పుడు ఆ రెక్కలు కొట్టుకుని ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది. హృదయం అంతా ఏదో ఒక బరువు దిగినట్టు ఉంటుంది. నిజం ఆరాధన చేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కానీ, సభల్లో కానీ క్రూసెట్లో కానీ కొన్ని ఆరాధన చేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు జనాలు ఏడుస్తున్నారంటే పరిశుద్ధాత్మ వాళ్ళు పనిచేసే వారి గుండెల్లో ఉన్న భారాన్ని తీసివేస్తున్నాడు. నీ భారం మీ హోం మీద, నీ చింత యావత్తు ఆయన మీద. కనుక భయముతో కూడిన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన చేయటం వలన మన సమయము, మన ధనము, మన సమస్తము వేస్ట్. కొంతమంది ఏం చేస్తారంటే స్వేచ్ఛారాధన ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. స్వేచ్ఛారాధన కొత్త బట్ట కొనుక్కున్నారు అక్కడ చివరి పసుపు రాస్తారు. వాళ్ళు నాటేస్తారనుకోండి ముందు అక్కడ చేస్తారు. ఏదన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ముందు ఆ పంట చేనులని, రాళ్ళు, చెట్లను, పుట్లను వాక్యమైన దేవుడు సెలవిస్తున్నాడు. వెండి అంటే రాతి బొమ్మ నిన్ను రక్షించి పడేసి ఈ దినమో మరెప్పుడో యేసు నీరాకడ తెలియదు, ఈ దినమే మార్పు నందుడి నూతన జీవితం. చెట్టులు మిమ్మును చేర్చవు, పుట్టలు మిమ్మును పిలువవు, పిలచువాడు శ్రీయేసుడే నూతన జీవితం. అంటే రాతి బొమ్మలు నిన్ను రక్షించవు, వెండి బంగారం నిన్ను రక్షించవు, చెట్లు చేమ నిన్ను రక్షించవు. ఆత్మరక్షణ కలిగించేవాడు దేవుడే. నీ ఆత్మకు శాంతి కావాలన్నా, నీ ఆత్మకు సంతోషము కావాలన్నా, నీ హృదయంలో ఉన్న అర్పణ, ఆరాధన దేవునికి రావాలి. వ్యర్థమైన ఆరాధన చేసేవారు ఉన్నారు, ఇష్టం వచ్చిన తెలియని ఆరాధన చేసేవారు ఉన్నారు. అన్నీ కలిసి ఒకడు ఏథెన్స్ పట్టణంలో కూర్చొని భజనలు చేస్తారు. మీకు తెలుసు కదా, భజనలు చేసే కూర్చొని ఏదో బోర్డు పెట్టేసుకొని తెలియని దేవునికి అని చెప్పేస్తుంటే ఆరాధన చేసుకుంటూ పోతుంటాం. ఏదైతే బస్సు ఎక్కేస్తారో మనం ఎక్కేది అడిగి వెళ్ళిపోతాం. నేను చేసిన పొరపాటు ఏంటంటే కరామా అని ఉన్న బస్సు ఇటు వెళ్ళేది ఎక్కకుండా అటు వెళ్ళేది ఎక్కేసాను. మీటింగ్ టైం అయిపోతుంది, బ్యాక్ గబగబ కరామా చూసి ఎక్కేసాను. కరామా అని పేరు చూసి ఎక్కేసాను, కానీ అది కరామా నుండే వస్తున్న సంగతి తెలియదు. వెళ్ళిపోతుంది సందులు గొంతులు వంతులు గింతులు తిప్పుతుంది. ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఆపటం లేదు. వాళ్ళు స్టేజ్ వచ్చిందాక
వెళ్ళి కూర్చుని అంతా నుంచున్నాము. అప్పుడు ఏం బయట చూడలేదు. ఏదో ఒక లేచర్ సీటు కూర్చొని చూసేవారికి అక్కడ ఏంటి ఎంతసేపు అవుతుంది అంటే పేరైతే చూశాను, వెళ్ళవలసిన పేరు చూశాను, కానీ అది వెళ్ళే మార్గము అది కాదు. అక్కడేమో ఎక్కడ 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 మన ప్రయత్నాలన్నీ ఇలాగే ఒక్కోసారి అలాగే గబగబా వచ్చేసి ట్రైన్ ఎక్కేస్తే మేము అక్కడ దగ్గర ఉన్న ట్రైన్ ఎక్కేస్తే ఆడేం చేశాడు, ఖచ్చితంగా ఆ స్టేషన్ వచ్చేటానికి నా ఫోన్ వచ్చింది. నేను దిగవలసిన స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ తీసుకునేటప్పటికి పెట్టేటప్పటికి అన్న స్టేషన్ దాటిపోయింది. సో ఆయన మరుపులో ఎన్నో పొరపాటు చెప్తే బుద్ధిపూర్వకం చేస్తాం కదా, అశ్రద్ధ, ఆలోచన. అంటే మనము ఏ పని మీద వెళ్ళామో ఆ పని మీద మనం అనుకునే వెళ్తున్నాం, కానీ కొన్ని పొరపాట్లు దొల్లుతూ ఉంటాయి. అప్పుడు సంతోషం ఉంటుందా? ఉంటుందండి. నేను ఆరాధనే చేయటానికి వెళ్తున్నాను, దేవుని పనికే వెళ్తున్నాను, కానీ ఏంటి అంటే అక్కడ దేవుని కార్యం జరుగుతుందని ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. కనుక ఆ కార్యమును చెడగొట్టడానికి వాడేసే ప్రయత్నాలు, అలవాట్లో పొరపాట్లు అలవాటుగా కొత్త పొరపాటు. కనుక ఆయన ఆరాధన చేయడానికి వెళ్తున్నప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధన చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఆయన మీద పెడతాం. గురి లేని జీవితము గుడ్డి జీవితం. అర్థమైందండి? మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఎవరిని చేస్తున్నామో అనేది మనకు సరిగ్గా లేకపోతే వ్యర్థమే. అని వాళ్ళు ఏథెన్స్ పట్టణస్తులారా, మీరు తెలియని దేవునికి ఆరాధన చేస్తున్నారు, తెలిసిన దేవుడి గురించి చెప్తానని అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు వారు జననము మరణం పునరుద్ధానం గురించి అని చెప్పారు. నీ మీ కొరకు నాకు చనిపోయాడు, యుక్త కాలంలో చనిపోయాడు, తిరిగి లేచిన వాడు యేసయ్య, ఆత్మరక్షణ ఇచ్చేవాడు యేసయ్య, యేసుని గురించి చెప్పాడు అన్నమాట. భయభక్తి లేకుండా జీవిస్తే. కనుక ఇప్పుడు చూడండి, వచ్చిన చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి. ఇక్కడ చక్కటి మాట 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే చక్కటి మాట మనం చూస్తున్నాం. 11వ వచనములో దానికి ముందుగా దావీదు దేవుని మందసాన్ని తీసుకొని వెళ్తున్నాడు. 6వ వచనం చూస్తే, వారు నాకోరు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాచి దాని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పుని బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్దనే పడి చచ్చిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణప్రదము కలుగు చేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమును బెరేస్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినములో యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించుకొనలక గిత్యుడకు ఓబేదెదోము ఇంటికి తీసుకొని అచ్చట ఉంచాను అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఉజ్జా అనేవాడు దావీదుకి మంచి స్నేహితుడు. అయితే దేవుని యొక్క మందసము విషయంలో అతను బుద్ధిపూర్వకంగా చేయలేదు. దేవుని మందసాన్ని తీసుకుని వెళ్తున్నారు ఎడ్ల బండి మీద, ఎడ్ల కాలు జారింది, పైన ఉన్న దాన్ని పడిపోతుంది కదా అని పట్టుకున్నాడు. నాకు ఈ మాట గుర్తురాగానే వచ్చింది. నర్సాపురంలో మరకాల వీధి దగ్గర కరుణామణి సినిమా ఏమని నన్ను పంపించారు. అప్పుడు ప్రాజెక్టులు ఇచ్చి ఆ గ్రామాల అంతర్వేది పనుల్లో పరంచేతులు తెలియదు. ఇద్దరు కుర్రోళ్ళు ఇచ్చారు. ఎడ్ల బండి మీద నర్సాపురంలో ఎడ్ల బండి మీద తీసుకుని వెళ్తున్నాడు, పొలాలు కట్టడంలో తీసుకెళ్తున్నాడు. ఆ వంతునెక్కేటప్పుడు ఏం జరిగిందంటే ఆ కాడే వెళ్ళిపోయింది, ఎడ్లు వెళ్ళిపోయింది, బండి వెనక్కి డొల్లుకుంటూ వచ్చేసింది. నేను ఒక చోట, ప్రొజెక్టర్ ఒక చోట, బండి ఒక చోట, నాట్లు వేసి నీళ్ళ బురద అందులో పడిపోయి 2 ఎడ్లు వెళ్ళిపోయినాయి. అతను తొట్లో కూర్చున్నాడు, ఆయన పడిపోయాడు, బండి వెనక్కి వచ్చేసిందన్నమాట మొత్తం కాడి. ఆ మెరకెక్కేటప్పుడు ఆయన మీద పడలేదు, ప్రొజెక్టర్ బురదలు అడిపోయింది. ఎవరు కారు లేచిపోయి బండి ఎవరి మీద పడలేదు. ఏ ప్రమాదం. ఎలాగైతే ఒడ్డును కూర్చున్నాం, మళ్ళా వేరే వాళ్ళు వచ్చి సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద మరకాళ్ళంటే
వాళ్ళంతా రాత్రి కరుణామణి సినిమా అని చెప్పేసి టమకా వేసి జనాలందరూ పోగేశారు. పెద్ద అడవులు ఇచ్చి రెండు తెలుసు కదా, తెరాలు కడతారు పల్లెటూరులో. ప్రొజెక్టర్ పడింది, బల్బు కాలిపోయింది, లైట్ వస్తుంది కదా, యాపిల్ పేరు తడిసిపోయింది. ఆ రాత్రి అక్కడ ఈగపోతే మాకు పుర్రె పగిలిపోతుంది అనమాట. ఆ జనం గినం ఏం చేసాను ఇప్పుడు ఇలా జరిగిందని చెప్తే మళ్ళా అంతరేజ్ పనులు రావాలి. ఎక్కడో నర్సపూర్ లోపల మరకాలను రూపు తీసుకెళ్ళారు. ఏం చేయాలి ప్రభు అంటే యాపిల్ పేరు తడిసిపోయిందని ఎండలో పెట్టారు. ఎండలో పెట్టి నీళ్ళు అయ్యాక పని ఆరబెట్టాలా అంటే అది ఆరకుండా ప్లగ్లో పెట్టేవరకు కాలిపోయింది. ఒక్కసారి పొగ వచ్చేసింది. ఏం చేయాలి, మైక్ వైర్లు ఉంటాయి కదా, ఎక్కడైతే కానీ వైర్లు తెగలేదు, లోపల బూడిదైపోయింది కానీ వైర్లు మాత్రం ఉన్నాయి. ఎక్కడైతే తెగిందో అక్కడల్లా చుట్టి లాస్ట్ చుట్టి మళ్ళీ యువతలకు వచ్చి అండ్ వైర్ ముక్కలు చేసి అటు ఇటు మొత్తానికి యాంప్లిఫైర్ పనిచేసేది. పట్టుకుంటే షాక్ పడుతుంది. రాత్రికి ఎలాగైనా బల్బులు ఉంటాయి కదా, దాన్ని విన్నాయి ఎలాగైతే దాన్ని ఫిలిం గిరగిర తిరిగేది అది వేసానండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అసలు ఆ రోజు ఆ ఫిలిం ఉండదు. ఆఖరి కదిలింది కరుణాత ఉన్నప్పుడు ఉంటే పోతే పోయిన సౌండ్ ఒక్కసారి ఇట్టేసాను. ఆ ముందు కూర్చున్న వాళ్ళంతా లేచిపోయి అంటే రాళ్ళు పడుతున్నాయి కదా అక్కడ, వాళ్ళ మీద పడుతున్నట్టు ఫీల్ అయ్యారు. దేవుడు మహాకృప వల్ల ఫిలింకి తన దేవుడు మార్చిన కృప చూపించాడు. అది అసలు ఊహించని సంఘటన. ఎందుకంటే బుజ్జ కాలు గిట్టు జరిగిన కాడి ఉడిపోలేదు, మందసాన్ని పట్టుకుంటేనే చచ్చిపోయాడు. కానీ అంతకన్నా ప్రమాదాన్ని దేవుడు అని తప్పించాడు. అది ఎలా జరిగిందంటే అది మళ్ళీ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన అది పనిచేయలేదు. అది యాపిల్ పేరు అక్కడ రాత్రి అలా పనిచేసింది, కొంచెం కబురు పెట్టిన. సో కనుక దేవుడు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు మనకు తోడై ఉంటాడు. అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ అది చేయవలసింది. కానీ ఇక్కడ మన జీవితంలో వ్యర్థమైన ఆరాధన చేస్తున్నామా, స్వేచ్ఛ ఆరాధన చేస్తున్నామా, తెలియని దేవునికి ఆరాధన చేస్తున్నామా, అసలు ఆ దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోకపోతే నీ హృదయం దేవుని ఎదుట స్పందించదు. అందుకనే ఆ మందస్సమును ఎక్కడ పెట్టాడని రాయబడింది అక్కడ ఇదే మాట 2 పర్యాలు రాయబడింది. ఇంకోటి చూస్తారా, మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయం 14వ వచనం చదువు. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. అదే మనం చూస్తూ ఉన్నాము. ఈ 2వ సమూయేలు గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో 6వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందంటే యెహోవా మందసము 3 నెలలు ఎక్కియడని ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. దేవుని మందసము ఉండట వలన యెహోవా ఓబేదేదోము ఇంటికి అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించును. సంగతి దావీదుకు వినబడింది. దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సాహంగా తీసుకొని వచ్చాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుని మందసమును అన్యుడైన గిత్యుడైన అన్యుడైన ఓబేదేదోము తన ఇంటిలో భయముతో భక్తితో ఉంచాడు. ఎప్పుడైతే ఆ భయంతో భక్తితో ఉంచాడో దేవుని ఆరాధన చేస్తున్నాడు, దేవుడు అతనికి ఇంటి వారిని అతను కలిగినంతే ఆశ్రయించబడ్డాడు. మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన ఆరాధనలో అది యథార్థమైనది, సత్యమైనది, భయంతో కూడినది, దేవునికి ఇష్టమైనది అయితే దేవుడు ఆటోమేటిక్గా మన కుటుంబం పట్ల ఆయన కనుదృష్టి ఉంటుంది. అయితే తగు కాలమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండాలి. ఏంటి, వాళ్ళు డాబా మీద డాబా కట్టేస్తున్నారు, వాళ్ళు పొలాలు కొనేస్తున్నారు, నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, నేను ప్రభు నాకు కనీసము కడటమే కష్టంగా ఉంది అని కొంతమంది అనుకోవచ్చు. అయితే వీటన్నిటి వెనకాల
దేవుని యొక్క సంకల్పం ఏదో దాగి ఉంది. విత్తనం వేయంగానే వెంటనే పళ్ళు రావు, కొంత టైం వస్తుంది. చూడండి, ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలామంది దేవుని సేవకులే వెళ్ళిపోతున్నారు. దేవుని సేవకులు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఏదో తప్పు చేశారనుకున్నారు. యేసయ్య పిలుపు, ఆయన ఆజ్ఞ లేకుండా ఒక ఎంట్రీ కూడా అంటే కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు ఎవరస్తులుగా వెళ్ళిపోతున్నారు. మేమే బాధపడుతూ ఉంటాం, ఏంటి నాకన్నా చిన్న వయసులో వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏమీ లేదు, డబ్బు ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నా వెళ్ళిపోతున్నారంటే దేవునికి పిలుపు వస్తే ఎవరో ఏమి చేయలేదు. యోహానుని పద్మదేవుడు నూనెలో పడేశారు, పద్మదేశంలో పడేశారు. శిష్యులందరూ రకరకాలు చచ్చిపోయారు. కానీ నూనెలో పడేసి పద్మదేశంలో పడేసిన యోహాను ఏమయ్యాడు? బ్రతికాడు, ప్రకటన గ్రంథమంతా రాశాడు, రాబోయే కాలమే పరిమితి తెలియపరిచాడు. దేవుని ఆజ్ఞలేదు ఏం లేదు. మరణం అనేది కూడా మన దగ్గరికి వస్తున్న దేవుడు తన బిడ్డల పట్ల ఆయన ఏం చేస్తాడంటే కాపుదల ఇస్తాడు. అని ఆయన ఆజ్ఞిస్తాడు. మరణం తప్పించుడు యెహోవా వశం. మనం ఆయన ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి, పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతో రాని. దేవుని భయముతో మనం ఆరాధిస్తే, భక్తితో మనం ఆరాధించగలిగితే మన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు మన అవసరతను తీరుస్తాడు. ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నాడు దేవుని మందసాన్ని దావీదు. తీసుకెళ్ళవలసిన విధంగా తీసుకెళ్ళలేదు కనుకనే అక్కడ ఏం జరిగింది? ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు భయం వచ్చినప్పుడు ఏం చేశాడు? పల్లకి కట్టి భుజాల మీద నలుగురు మోస్తూ, అప్పుడు సంగీతం ఆ వాయిద్యాలు వాయిస్తూ ఆయన కనపరుచుకుంటూ వెనకాల డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తున్నాడు. అతను ఆత్మలో డ్యాన్సులు వేస్తుంటే పంచి కూడా ఊడిపోయిన సంగతి ఆయన తెలియలేదు. ఎవరికి తెలియలేదు? ఎవరికి తెలియలేదు? మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీకు తెలుసంటే ఆ చీరంతా తుక్కు తుక్కు అయిపోయింది. నాకు తెలుసు అంటే మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు చీర తుక్కేనట్టు మీకు ఎలా తెలుస్తుంది? అంటే కావాలని దాన్ని ఎరుకొట్టేస్తున్నారా? ఎగిరిగిరి అంటే బాగా ఎగురుతుంటే ఆత్మ అంతా చెప్పి పక్కన భయపడేదట. మరి ఆయన పంచి ఊడిపోయిన సంగతి తెలియలేదు. ఎవరికి? దావీదుకండి. అమ్మగారు చూసారు పైనుండి, ఈ లేబర్ మధ్య గొడ్లు ఊడిపోయి గంతులు ఎత్తలు ఏంటని ఇసుక్కుంది. ఎవరో? మికాలు, అతని భార్య. గిరిజనమందరూ దేవుని మనసు అవుతుందని సంతోషంతో ఆర్పడం గంతులు ఎత్తాడు. ఈయన పంచులు ఊడిపోయి గంతులు ఎత్తాడండి. దావీదు గారు పంచి ఊడిపోయి. మీరు పంచి అంటే మాట గుర్తుకొచ్చింది, చెప్తాను. గోంగూర దేవుడి గురించి మీకు తెలుసా? గోంగూర దేవుడు ఒక మాట చెప్తాను, మీరు అనండి. ఒక పల్లెటూరులో గోంగూర వేస్తే ఒక పెద్ద ఆకు పాము పడవలాగా ఇలా వచ్చి ఇలా వంగుందంట. ఆ రైతు మా ఇంట్లో మా తోటలో పాములాగా, పెద్ద పాములాగా గోంగూర దేవుడు ఇచ్చాడని చుట్టుపక్కల ఉన్న గోగు మొక్కలను పీకేసి దాన్ని ఒక్కదాన్ని ఉంచి దాన్ని దెబ్బగా ఉంచాడు. అదేమో సర్పంలో నిలబడి ఇంతకది బూజు పట్టేసి ఇలా వంగేసి ఇంటికి గోంగూర దేవుడు అయిపోయింది. ఇంకా పటాసు ఆ మాట ఈ మాట ఊరందరూ వెళ్ళిపోయి గోంగూర దేవుడు చుట్టపోతుంటే దారిలో వేసేసారు. అసలు గోంగూర అంతా తొక్కేసుకుని వచ్చేసారు తోటంతా. ఆ గోంగూర దేవుడి కోసం అంతా చేసేది, దానికి శుభ్రం చేశారు. ఇక పడేసుకుని గోంగూర తట్టంతా జనాలంతా గోంగూర దేవుడు అంట, గోంగూర దేవుడు. ఆ నోట ఏమంటే పూజారిని తీసుకొచ్చేసాడు. పూజారి కోపకాలు తీసుకొచ్చాడు. ఏం చేస్తారు? పూజారి అయిపోయాలా? ఆ గ్రామం ఈ గ్రామం కలిసి ఏకమైపోయి సంఘ పెద్దలు అలా అంటే గ్రామ పెద్దలు పెద్ద పెద్దలు అందరూ వచ్చేసారు. పూజారి వచ్చేసాడు, కొబ్బరికాయలు తెచ్చేసారు. ఇంకా గోంగూర దేవుడు పలానా విజయచంద్ర గారి తోటలో విజయచంద్ర గారి తోటలో గోంగూర తోట పాపని ఎకరం వేసుకున్నాడు. ఎకరం తోట పడేసాడు. ఉన్న గోంగూర దేవుడి కోసం వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఏం చేశాడు అంటే అందరూ లైన్గా ఉన్నారు. ఈ గ్రామంలో పెద్ద మున్సిప్ గారు పూజారి ఏం చేశారంటే, ముందు పూజారి కొడతాడండి కొబ్బరికాయ, వినండి. ఆ తర్వాత పెద్దలందరూ కొడతారు. కనుక ఆ పసుపులు గిసుపులు రాయేసి గోంగూర దేవుడు పెద్ద రాయి పెట్టి కొబ్బరికాయ పూజారి గారు పట్టుకొని వెళ్తున్నారు. ఇలా పట్టుకొని వెళ్తానంట. అది చూసి ఇలాగ కొట్టేటప్పుడు వెనకాల పంచి ఊడిపోయింది. గోసి అంటారు కదా, ఆ గోసిని ఏం చేశాడు? ఇలాగ పట్టుకొని ఊడిపోతుంది, దాన్ని ఇలా పట్టిన కొబ్బరికాయ కొట్టేసి వచ్చాడు. వెనకాల ఉన్న గ్రామ మున్సిపల్ గారు వెళ్తున్నారు. ఈ గోంగూర దేవుడికి గోసోడ తీసి కొట్టాలనుకుని ఉన్న గోసులు పీకేసుకొని ఆయన ఇలా కొట్టి ఈ గోంగూర దేవుడికి వచ్చిన వాళ్ళందరూ గోసోడ తీసి కొట్టుకోవటం.
అసలు విషయం తెలిసిందా? అది సేను పాడైపోయింది. చేసే ఆరాధన అంటే వాళ్ళ ఆరాధన ఎంత మూర్ఖంగా చేస్తున్నారంటే తెలియని ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. దేవునికి అది వాళ్ళకి కూడా ఏమైనా కలిసి వచ్చిందా? తీర చుట్టూ అది బూతట్టిపోయి దానివల్ల ఏమైపోయింది? తోటా పోయే వచ్చిన వాళ్ళు సమయం. కనుక భయంతో కూడిన ఆరాధన. ఇప్పుడు ఒకటి చచ్చిన తర్వాత అప్పుడు ఆ మందసాన్ని అక్కడ పెట్టేస్తే ఆ మందసాన్ని జాగ్రత్త చూసుకుని ఒబేదేదేమో ఆశీర్వదింపబడ్డాడు. అతను అన్యుడు, ఈ మార్పు లేనివాడు, విగ్రహారాధకుడు అలాంటి వాడు అనుకున్న ఆయన దేవుని పట్ల శ్రద్ధ నింపాడు. మందసాన్ని జాగ్రత్తగా చూశాడు. అతని ఇంటి వరకు కలిగి ఆశీర్వదింపబడ్డాడు. ఆ విషయం దావీదుపురం తీసుకొచ్చాడు. దాని క్రమంగా తీసుకెళ్తున్నప్పుడు ఈ హేళన చేసింది మీకాలు గర్భాన్ని దేవుడు మూసేశాడు. మీకాలు ఎవరు? సౌలు కూతురు. మొట్టమొదటి భార్య ఎవరు? దావీదుకి ఎవరండి? పాలేశారు. మీ మొదటి భార్య ఎవరు? చెప్పండి. మేరీ, అంతే కదా. రెండో భార్య వరకు వెళ్ళలేదు కదా. మొదటి భార్య అది దావీదుకి వెళ్ళండి. దావీదుకి ఎవరు భార్య? మొదటి భార్య ఎవరు? మీకాలు. రెండో భార్య ఏంటి చెప్పండి సారు. బెత్షెబా ఎక్కడికి పోయింది? అది మూడో భార్య ఎవరండి? ఆవిడ మొత్తం నలుగురండి దావీదు గారికి. సర్లే మళ్ళీ భార్యల జోలికి వెళ్ళొద్దు. విషయం ఏంటంటే దేవుడు దావీదు ఆనందంతో గంతులు వేస్తున్నప్పుడు పంచి ఊడిపోయింది ఎంతకి. అందుకని గోంగూర దగ్గర గుర్తుకొచ్చాడనమాట. సరే, ఆ పంచి ఊడిపోయినప్పుడు దేవునిలో నీలమై చేస్తున్న సంగతి ఆవిడకి తెలియదు. ఆవిడ అతన్ని హేళన చేసింది కనుక దేవుడు ఆవిడ గర్భాన్ని మూసేశాడు. కనుక బయట వాళ్ళు కాదు, కానీ వ్యర్థమైన ఆరాధన చేసిన వాళ్ళు, తెలియని ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆత్మలో నీలమై చేసినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం. దేవుని మందసము దావీదుపురంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలులందరూ దీవింపబడ్డాకు కారణం. కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించారు. కానీ ఈ పాఠం 10,000లలో అతి సుందరుడా నీకే ఆరాధన, దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి 10,000లలో అతి సుందరుడా నీకే ఆరాధన, దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి చాలండి. ఒక్క మాట చదివి ముగిస్తాను. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి. 6వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో అప్పుడు మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, వారు అక్కడ ఉజ్జా గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మీరు చదువుకున్న 16వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తున్న 14వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా మందసం మోయేవారు ఆరేసి చదవమ్మా, తప్పగా చదవండి. నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. వచ్చేది రాగా చూచి దావీదును కనుగొని
వారిని హీనపరచెను. ఆ, వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించాను. దహన బలులను సమాధాన బలులను అర్పించుచు చాలించిన తరువాత సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయుల స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యము, ఒక్కొక్క ద్రాక్ష పండ్లు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయేది. చాలు. చూసారా, భయం వచ్చినప్పుడు ఒక క్రమ పద్ధతిగా దేవుని మందసాన్ని దావీదుపురం తీసుకెళ్ళి దావీదుపురం తీసుకెళ్తున్నప్పుడు తన భార్యే తనని అర్థం చేసుకోలేదు. ఎవరు అర్థం చేసుకోలేదండి? ఎవరు అర్థం చేసుకోలేదు? బుజ్జి గారు చెప్పండి, మీరు చేస్తున్న ఏ పని సరే ఎవరు అర్థం చేసుకోరు? మీ మైండ్ వేరు, ఆవిడ మైండ్ వేరు కదండి. నేనేదో చెప్తాను, మా ఆవిడ ఏదో చెప్తుంది. నా మైండ్ వేరు, ఆవిడ మైండ్ వేరు. అర్థం చేసుకోరు. మనలో ఉన్నాం అంటే అర్థం చేసుకుంటే ఇంకా ఆలోచిపోతారు. సార్, అర్థం చేసుకుంటే గొడవలు ఎందుకు అవుతాయి సార్? పోలరాజు గారు చెప్పండి సార్. అవుతాయా? ఎడ్డమంటే తెడ్డమంటారు వాళ్ళు. అర్థం కాక అర్థం అవ్వాలంటే ఏం చేయాలండి మరియమ్మ గారు? విధేయత చూపించాలి. భర్త ఏమన్నా సరే గంగిరెద్దులో తలకాయ తిప్పాలి. ఆ తర్వాతే మీ టైం వచ్చినప్పుడు చెప్పాలి. ముందే చెప్పేటే వెళ్ళిపోకూడదు. అప్పుడు ఆయన కోపం వచ్చేదా? తన ప్లాన్స్ అన్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఎడ్డమంటే తెడ్డం అవుతుంది. ఏ బాధ లేదు, భర్త దగ్గర లేని అనుకుంటారా? ఝాన్సీ గారు, త్రివేణి గారు, అన్నీ ఉంది. దేవుడు కృప కలిగిన వాడు కనుక ఆత్మీయ జీవితం మనం జీవిస్తున్నప్పుడు మన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన మనము యథార్థముగా, అందుకని ఆత్మతోనూ సత్యంతో పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతో పూర్ణ ఆరాధించాలి. భయముతో ఆరాధించాలి, వ్యర్థంగా ఆరాధించకూడదు. అనగా తెలియతనగా ఆ నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన నాకు యోగ్యుడని తెలుసుకుని ఆయన ఆరాధిస్తే మన ఆరాధనలు స్థుతులు మనం ఆసీనుడయ్యే ఆశీర్వాదం మనకు ఉపేదేదమైనా కాదు, ఇశ్రాయేలులందరినీ ఆశీర్వాద కారణం. భయంతో దేవుని పురం దావీదుపురంలో మందసం తీసుకెళ్ళిన తర్వాత వారిని ఆశీర్వదించి వాళ్ళకి ఆహారము పానీయాలు అంటే ద్రాక్ష రొట్టెలు అన్ని తృప్తిపరిచి వారిని అంటే ఆత్మీయంగా వారు బలపడ్డారు, శారీరకంగా బలపడ్డారు. తన ఇంటికి వారు మనం కూడా అలాగే ప్రభుని మహిమపరుస్తూ ఇంటికి వెళ్ళాలి. దేవుడి చిన్న మాట దీవించుగాక. ఆమె కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, ఈ ఘనమైన పాలన పొందలేము నాయన. మనుషులముగా మేము అపరాధములు దోషములు చేసి మమ్మల్ని క్షమించే దేవుడు నాయన ప్రభా. మత్తయి సువార్తలో ప్రభా భక్తుడు సెలవుస్తున్న ఈ ప్రజలు రాదగిన విధము నా దగ్గరికి వస్తున్నారు, కానీ వారి యొక్క హృదయములు నాకు దూరంగా ఉన్నవి. వారు చేస్తున్న ప్రతిదీ వ్యర్థమైన ఆరాధన అయిపోతున్నాను. కనుక ప్రభా, మిమ్మల్ని ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి నాయన ప్రభా. నేను తెలియని దేవుడికి ఆరాధిస్తున్నానా నా ప్రభా? నాయన స్వేచ్ఛ ఆరాధన చేసుకుంటున్నానా ప్రభా? నా యొక్క ఆలోచనలు ప్రభా నాయన మరి తలంపులు నా స్వనిత్ర భయంతో భక్తితో చేస్తున్నానా? భయం లేకుండా చేసిన వారు వ్యర్థమైపోతుంది. భయంతో చేసిన వారికి ప్రభా నాయన దానికి సంపూర్ణత అనేది కలుగుతున్నది. నన్ను ఆరాధించే వారి ఆత్మతోనూ సత్యంతో ప్రభా. ఆరాధనకు యోగ్యుడైన తండ్రి, మా సమస్యలు వచ్చినప్పుడు నిన్ను ఆరాధించి నేను స్తుతించి నీ ద్వారా దీవెనలు పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. సంఘ బిడ్డలు మీరు పేరు దీవించండి. వారి ప్రతి అవసరతలో యేసుక్రీస్తు ప్రభువులు తెచ్చండి. మా హృదయం నిండి ఉన్న అవన్నీ నీ మీద భారం వేసి నేను ఆరాధించేందుకు నేను స్తుతిస్తుండగా, నీ నామను మహిమపరుస్తుండగా మా భారములు మా తేలికగా చేసి మా జీవితమును నీ చిత్తాన్ని మీరు బయలుపరుస్తారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బ్రతిమాలి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. అందులేచి నిలబడండి.